హరే కృష్ణ. ఒకసారండి కాకి ఆకాశంలో విహరిస్తూ ఆనందంగా తిరుగుతూ ఉందన్నమాట. ఒక హంసను చూస్తుంది. హంస దగ్గరకు వచ్చి అంటుంది, హంస నువ్వు ఎంత తెల్లగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి ఉంటుందన్నమాట. హంస అంటుంది, నేను తెల్లగా మాత్రమే ఉంటాను, చిలుకైతే ఇంకా ఎంత అందంగా ఉంటుంది, దాని యొక్క ముక్కు చాలా బాగుంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు కాకి చిలుక దగ్గరకు వచ్చి, చిలుక నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఎంత అదృష్టవంతురాలు అని చెప్పేసి ఉంటుంది. నాకు మాత్రం 2 రంగులే ఉన్నాయి, నెమలైతే ఇంకా చాలా అందంగా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. కాకి నెమల దగ్గరికి వస్తుంది. నెమలిని చూసి, ఓహో ఎంత అందంగా ఉన్నావు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అని చెప్పేసి ఉంటుంది. అవును, నేను చాలా అందంగా ఉంటానని చెప్పేసి నేను అనుకునేదాన్ని, కానీ అందమే నాకు శాపంగా మారి ఇక్కడ ఈ కూటిలో బందీ అయి ఉన్నా అని చెప్పేసి అంటుంది. నువ్వు చాలా చక్కగా విహరిస్తూ ఆనందంగా ఉన్నావు అని చెప్పేసి అంటుంది. కాబట్టి భగవంతుడు నిన్ను యూనిక్గా అద్వితీయంగా సృష్టించాడు. కాబట్టి ఈ సృష్టిలో నువ్వు చేసే పని, నువ్వు దేనికోసమైతే సృష్టింపబడ్డావో అది నువ్వు చేసే విధంగా ఈ సృష్టిలో ఎవడూ చేయలేడు. కాబట్టి నువ్వు చాలా విశేషమని నువ్వు గుర్తించి చాలా ఆనందంగా ఉండు. హరే కృష్ణ.